లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళు చంపేస్తారు. ఆల్రెడీ అమృత ప్రణయ్ కేసులో చూసాం. అండ్ ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకునే దానికి భార్య భర్తని పకడ్బందీగా ప్లాన్ చేసి చంపేసింది. అండ్ ఇష్యూ నేషనల్ వైడ్ గా సెన్సేషన్ అవుతోంది. ఈ కింద కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరు ఇండోర్ లో ఉంటారు. వీళ్ళిద్దరికి 11th మేన పెళ్ళయింది. అండ్ 20 మేన హనీమూన్ కోసం మేఘాలయకి వెళ్లారు. May 22 కి వీళ్ళిద్దరూ మిస్సింగ్. అంటే June 2 వాళ్ళ హస్బెండ్ అయిన రాజా రఘువంశీ బాడీ దొరికింది. ఎవరో అతన్ని మర్డర్ చేశారు. కానీ ఆ రోజు నుంచే వాళ్ళ వైఫ్ అయిన సోనం రఘువంశీ బాడీ మిస్ అయింది. రాజా బాడీ చూసిందే ఎవరు చంపారు, ఎప్పుడు చంపారో కూడా తెలియదు. అండ్ మేఘాలయ పోలీసులు ఈ మర్డర్ పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ 2 days బ్యాక్ వాళ్ళ వైఫ్ అయిన సోనం రఘువంశీ యూపీలో ఉన్న ఒక దాబాలో దొరికిందంట. అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసిందంటే తనే తన హస్బెండ్ ని కొంతమంది గ్యాంగ్స్టర్స్ ని పెట్టి మరీ మర్డర్ చేయించింది. ఎందుకంటే వీళ్ళ మ్యారేజ్ కాకముందు ఆ అమ్మాయికి ఒక లవ్ అఫేర్ ఉండేదంట. ఇదంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఒకవేళ మీకు నచ్చకపోతే అబ్బాయి గానీ అమ్మాయి గానీ బెటర్ పెళ్లి చేసుకోవద్దండి. లేదు ఒకవేళ మీరు ఎవరితో రిలేషన్ లో ఉన్నారా, ఇంట్లో ఒప్పించి మరి వాళ్ళనే పెళ్లి చేసుకోండి. లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, ఒకవేళ పెళ్ళైంది మీ ఇద్దరికి అంత బాండింగ్ లేదు అన్నప్పుడు డైవర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటది కదా. మీ ఓన్ ఇంట్రెస్ట్ కోసం ఒక మనిషిని మర్డర్ చేయడానికి కూడా రెడీ అయిపోతారా? అండ్ అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఒక పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మీ హాబీస్ ఏంది, మీకు డాన్స్ వచ్చా, మీకు కుకింగ్ వచ్చా, మీకు సింగింగ్ వచ్చా అని అడగడం కాదు. అసలు మీకు ఈ పెళ్లి ఇష్టమేనా, మీకు పాస్ట్ లో ఏమైనా రిలేషన్షిప్ ఉందా, ఫస్ట్ ఇవి తెలుసుకోండి. దీనిపైన పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో, ఫర్దర్ గా ఏం ఇన్ఫర్మేషన్ వస్తుందో వెయిట్ చేస్తానా. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ బయట సొసైటీ ఎలా ఉందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ పైన ప్రతిరోజు నా నుండి మీ దాకా ఒక వీడియో రావాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి.